తెలుసు, తెలంగాణలో ప్రజలందరికీ తెలుసు. రైట్, ఓకే. మహేంద్ర గారు, సో విన్నారు, ఇద్దరు చెప్పింది విన్నారు. ప్రజాపాలన అందించడానికే మేము అక్కడ ప్రజాభవన్ అని పేరు పెట్టాం, దాన్ని ప్రగతి భవన్ అని వీళ్ళు నిరంకుశత్వంగా చేశారని వీళ్ళు వచ్చేసి అది ప్రజా ధర్నా చౌక్గా మారింది అన్నారు. ప్రజా ధర్నా చౌక్గా ఇది మారింది, సమస్యల మీద పోరాటానికి ప్రజాభవన్ అనేది బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వాదన. మరి మీరే ఉంటారు? ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరి మీకు మరి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేరే గత సంవత్సరంన్నర కాలంగా దాదాపు సంవత్సరంన్నర అవుతుంది వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి. కానీ వాస్తవంగా ఏంటంటే అట్టహాసంగా, అంటే వాస్తవంగా ఏంటంటే ఇక ప్రభుత్వం వచ్చింది, గేట్లు తీపేపించినాము, కేసీఆర్ పెట్టిన గేట్లు తీపేపించినాము, ఆ ప్రజలు డైరెక్ట్ నేరుగా రావచ్చు నాకు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగాలు పలకడం జరిగింది. ఒక 2 రోజులు ఏదో ప్రజా దర్బారం నిర్వహించి రేవంత్ రెడ్డి గారు కొన్ని అప్లికేషన్ తీసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆనాటి నుండి మీరు గమనించండి ఈనాటి వరకు కూడా వాస్తవంగా ఏంటంటే ఒక సమీక్ష సమావేశాలు ఏవైతే ఉన్నాయో మీరు గమనించే సమీక్ష సమావేశాలు మొత్తము ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఇంటి దగ్గర పెట్టారో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం సమీక్షా సమావేశాలన్నీ కూడా సేమ్ వాళ్ళ ఇంటి దగ్గరనే పెడతా ఉన్నాడు. ఇంటికంటే అదే ప్రజా దాంట్లో అది వినియోగం. అంటే సమీక్షా సమావేశాలు ఎక్కడ పెట్టాలి? సెక్రటరియట్ లో పెట్టాలి. మరి ఎందుకు సచివాలయం పెట్టడం జరిగింది? సచివాలయం కట్టిన కూడా సమీక్షా సమావేశాలు పెట్టలేదు. మొత్తం మంత్రులు అధికారులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడే సమీక్షా సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మీరందరూ ప్యానల్ మిత్త కూడా తెలిసే విషయం. అదే విషయం ఇంకోటి, ఇప్పుడు ప్రజా దర్బారం పెట్టడం జరిగింది. ప్రజా దర్బార్ నేను ఒక విషయం అడగదలుచుకున్నా, ఇప్పుడు నేను కాంగ్రెస్ మిత్రులు ఒక విషయం అడగదలుచుకున్నా, దీన్ని రాసుకోండి, వాళ్ళ మీరు రేవంత్ గారికి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ ప్రజా దర్బార్ మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు మీరు కంటిన్యూగా ప్రతి వారము నిర్వహిస్తారా లేదా మీరు స్పష్టం చేయాలి. ఫస్ట్ స్పష్టం చేస్తే అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఒక రోజు పెట్టేసి మన దాన్ని ఇవాళ వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మన పక్కద అంటే ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కాదు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పక్కదారి పెట్టడానికి మళ్ళీ ప్రజా సమస్యలు అని చెప్పేసి ప్రజా దర్బారు తీసుకొచ్చారని చెప్పేసి ఇవాళ నేను అంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంకో విషయం ఇవాళ ఏదైతే హైడ్రా విషయం కానీ లేకపోతే మూసీ నది విషయం కానీ అట్లా వీళ్ళు ఇచ్చిన అభయాస్తం ఏవైతే పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ అమలు కాలేదు. ఇవాళ అక్కడ మూసీ నదిలో ఇప్పటికీ మహేంద్ర గారు టు బి ప్రిసైజ్ ఇక్కడ లేదు మీరు మాట్లాడకుండా మీరే మాట్లాడండి. నేను అడ్డపడ్డేది నేను వేరే రకంగా కాదు. ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ సరే మాట ఇచ్చారు, మాట ఇచ్చి ఈ రోజు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఒక నోడల్ ఆఫీసర్ని లేదంటే ఒక చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పెట్టారు. వాళ్ళు నడిపిస్తున్నారు కదా ఈ ప్రజా దర్బార్ అనేది, వాళ్ళు నడిపిస్తున్నారు కదా అంటే వస్తున్నటువంటి అంశం బేసిక్గా ఇక్కడ రేవంత్ రెడ్డే ఉండాలి, లేదంటే భట్టి విక్రమార్కే ఉండాలి, లేదంటే ఏపీలో చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్లే ఉండాలి, లేదు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ లేదంటే రాజ్నాథ్ సింగ్ లేదంటే అమిత్ షా వీళ్లే ఉండాలి అనేది ఎంతవరకు అసలు సమంజసంగా తీసుకోవాలి? దీన్ని కేవలం వాళ్ళు ఉంటేనే ఈ ప్రోగ్రాం నడుస్తుంది అనడానికి నేను ఒక విషయం చెప్తాండి. దేశం వేరు, రాష్ట్రం వేరు. రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఉంది, అనేక రాష్ట్రాల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి. నేను కాదట్లేను. నేను ఏమంటా అంటే ఇవాళ ప్రజలు ఇది ప్రజా ప్రభుత్వం చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారికి ప్రజా ప్రభుత్వము ప్రజలే నేరుగా కలుస్తారని చెప్పేసి ప్రజలు నేరుగా కలిసే అధికారం అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఆ రకంగా ఒక రోజు 2 రోజులు ఆ ప్రోగ్రామ్ పెట్టేసి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రజా దర్బారు పెడతా ఉన్నారు. నేనేమంటే వాస్తవం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళే కలవాలండి. ఎందుకంటే మీరు ఏర్పడేది ప్రజల కోసం, ప్రజలు ఓట్లు అయితే గెలిచారు. మరి ప్రజలు ట్రైన్ చేయకపోతే మీరు ఎక్కడ ఉంటారంటే ఆ రోజు నాకు అర్థంగా మీరు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారు పొద్దున 10:30కి వస్తారు, సాయంత్రం 5 దాకా ఉంటారు. మీరు కూడా ఉండండి, సచివాలయంలో మీరు కూడా ఉండండి. ప్రతి ఒక్క శాఖ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతి శాఖ ఎవరైతే మన మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళకు వారి నియోజకవర్గాల్లో టైం కేటాయించాలి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వారి నియోజకవర్గంలో టైం కేటాయిస్తలేరు. ఇవాళ ప్రజావాణి ఇప్పుడే ఉంది అండి, ప్రజావాణి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా అండి? ప్రజావాణి అప్పుడు ఉంది అండి. ప్రజా దర్బార్ అని ప్రజాపాలన అని చెప్పేసి ప్రజావాణి అని చెప్పేసి పేర్లు మార్చడం కానీ అనేది ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇవాళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, స్థానికంగా ఉన్న మంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మీరు ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తారా, ప్రజాపాలన నిర్వహిస్తారా, ప్రజావాణి ఏదో పేరు నిర్వహిస్తారా ఆ రోజు మీరు కూడా 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉండాలి. మీరు కూడా లంచ్ టైం 1 అవర్ తీసుకోవాలి. వారానికి ఒక్కసారి ఆ టైం కేటాయించుకుంటే వీళ్ళు ప్రజల సమస్యలు తీరుస్తారని నాకు అర్థం కాదు. మీరు ఆ రోజు లేకపోతే ప్రజా సమస్యలు తీసుకోవడానికి ఆ రోజు మీ షెడ్యూల్ ఏంటిది? నేనేమంటే ఆ షెడ్యూల్ అయితే మనం బిఫోర్ ఫిక్స్ చేసుకున్నప్పుడే ఈ రోజు ప్రజావాణి ఉంటుందని చెప్పేసి ఒక నిర్ణయం జరుగుతూ ఉంటుంది. నేనేమంటే ఆ నిర్ణయం జరగాలంటే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఇవాళ మీరు గమనించండి, కింది స్థాయి అధికారి పని చేయకుంటే పై స్థాయి అధికారికి పోతాము, ఎమ్మెల్యే గారు పని చేయకుంటే మంత్రి దగ్గరికి పోతాము, మంత్రి గారు పని చేయకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోతాము. ఆ అవకాశం వెసులుబాటు అనేది ప్రజలకు ఇవ్వాలి.
ప్రజలకి ఇవ్వాలన్నప్పుడు ప్రజా దర్బారు సక్రమంగా నిర్వహించాలి. ఇవాళ ప్రజా దర్బారు పెడతా అన్నారు. ఈ ప్రజా దర్బారు ఏదైతుందో 5 సంవత్సరాల వరకు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ సమస్యను గమనించండి. ఇవాళ అభయాస్తలు ఏవైతే ఉన్నాయో అభయాస్త సమస్యలు కూడా అవి కూడా ప్రజా సమస్యలు. అవి కూడా ఇవాళ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసారు. ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళకి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. వాళ్ళు వ్యక్తిగత సమస్యలు కాకుండా ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సమస్యలు, ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవి కూడా ప్రజా దర్బారు ప్రజా పాలనలో పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏవైతే లబ్ధిదారులు వస్తారో వాళ్ళకు కూడా వెంటనే అక్కడ ఉన్న అధికారి నోడల్ ఆఫీసర్ ఉంటాడా లేకపోతే ఎవరు అక్కడ అధికారికి వెంటనే చెప్పేసి వీళ్ళు అమలు చేయాలని చెప్పేసి వెంటనే చెప్పాలి. ఆ రకంగా చెప్తేనే అప్పుడు వెంటనే వచ్చే సమస్య ఏదైతే పరిష్కరించే అవకాశం ఉంటుంది. లేకపోతే సమస్యనే పరిష్కరించే సమస్య ఉండిపోతుంది. గతంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వాలు విషయం సమస్య నెరవేర్చలేదు. ఏదో మన మేనిఫెస్టో లేని విషయాలు దళిత బంధు, బీసీ బంధు, ఆ బంధు ఈ బంధం పెట్టింది, కాలాపం చేసారు, అయిపోయింది. ఆ రైతు రుణమాఫీ ఏలే వాళ్ళు. కానీ అది మిగతా కార్యక్రమాలని మేనిఫెస్టో లేని విషయాలని వాళ్ళు చేసుకుంటే వేరు. రాష్ట్రం దాదాపు సుమారు 7 లక్షల కోట్ల అప్పులో కూరుకొని పోయింది. నేనేమంటే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నెలకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు అప్పే కట్టాల్సి ఉంది. అప్పు తీసుకున్న వారికి అప్పే కట్టాల్సిన ప్రభుత్వం ఇవాళ. దానికి లెక్కలు చెప్పట్లేదు. ఇవాళ నేనేమన్నా ప్రజా దర్బార్ నిర్వహణ కూడా ప్రజా దర్బార్ ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క వాళ్ళు కూడా కలిసే విధంగా మంత్రులు కేటాయించాలి, టైం కేటాయించాలి. నేను ఒక విషయం చెప్తున్నాండి. ఒక విషయం ఇవాళ ఈ ప్రజా దర్బార్ వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యే ఉన్నారో, మాకున్న ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజా వల్ల కూర్చుంటారు. ఇవాళ ఆ కూర్చునేటట్టు అందరూ కూడా మీరు దిశానిర్దేశం ఒక అన్ని పార్టీల మీటింగ్ పెట్టాలి. ఇవాళ అన్ని పార్టీల మీటింగ్ పెట్టి మీరు డిసైడ్ చేయాలి. ఇవాళ మీరే వేసుకుంటా పోతుంటే మిగతా పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా స్థానికంగా కూర్చోవాలి. మరి వాళ్ళు కూడా కూర్చోవాలంటే మరి మీరు కనీసం అన్ని పార్టీల మీటింగ్ పెట్టాలి కదా. అన్ని పార్టీల మీటింగ్ పెట్టకుండా మీరు ఒంటెత్తి పోకుండా పోతాంటే గతంలో కేసీఆర్ ఒంటెత్తి పోకుండా పోతారే. ఇవాళ ప్రజలు మీకు ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ మీరు కూడా అదే విధంగా పోతాంటే ఇక మీకు ఎవరు ఆధారం లేదండి. నేను ఇంకో విషయం చెప్తాండి. వాళ్ళు మీరు గమనించండి. రేవంత్ రెడ్డి గారికి నేను ఇప్పుడే చెప్తున్నాండి, జడిపి జిల్లా పరిషత్ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ కలెక్టర్ దగ్గర ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ఆ ధర్నాలు చేసే వాళ్ళే కూడా అది ప్రజావాణి కింద తీసుకోవాలి, ప్రజా దర్బార్ కింద తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉన్న మంత్రి కానీ వెళ్ళి వాళ్ళ యొక్క ఎందుకు సమస్య కోసం ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ రిపోర్టేషన్ తీసుకోవాలండి. ఒక మీ దగ్గర కష్ట రిపోర్టేషన్ తీసుకుంటూ కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంగా మంత్రులు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మీ సమస్య తీసుకోవాలి, దాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్లాలి, పరిష్కార సమస్య చక్కటి ఆలోచన ఎక్కడైతే అక్కడ జరుగుతున్నాయో నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళాలని చెప్పడం అనేది మాత్రం చాలా చక్కటి ఆలోచన. ప్రభుత్వంలో పార్ట్ గా ఉన్నా లేకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా వెళ్లి తీరాల్సిందే. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి చెప్పండి డెఫినెట్ గా. అయితే చాలా మంది ఒక్క నిమిషం మీరు చాలా మంది అడగచ్చు, విజయ్ గారు చూస్తున్నారు ఏంటి పవన్ ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటున్నాడు అక్కడ కూర్చొని వీళ్ళు మాట్లాడేదానికి ఏముంది ఇక్కడ అని చెప్పి. అంటే బేసిక్గా పార్టీలు అనేవి పక్కన పెడితే రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటారు ఏం చెప్తారు అనేదానికి నిజంగా నవ్వు వస్తుంది. అది దేశమైనా రాష్ట్రమైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒకటి అంటారు. అధికారం కోసం వచ్చే వాళ్ళు ఒకటి మాట్లాడతారు. క్షమించాలి. ఈ టైప్లో అయిపోయి ధర్నా అనే మాటకి తెలంగాణలో ఇక స్థావు లేదు అన్నటువంటి దాని నుంచి ఏకంగా ప్రజాభవన్ ధర్నా చౌక్ గా మారిపోయింది అనే స్థాయి దాకా ఈ రోజు మనం వచ్చాడు. ఇదంతా జరిగింది. వాట్ ఎవర్ ఏం జరిగినా ప్రజావాణికి ప్రజా దర్బారికి తేడా ఏముంటుంది విజయ్ గారు ఒకసారి మీరు చెప్పాలంటే? అటు రాష్ట్ర వ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. బట్ ప్రజా